గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో వన్ టౌన్ గాంధీ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం అహింస మార్గాన్ని ఎంచుకొని అవిశ్రాంతమైనటువంటి పోరాటం నిర్వహించడం మూలంగా ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం పొందగలుగుతున్నామంటే గాంధీజీ లాంటి మహనీయుల యొక్క కృషి ప్రాణత్యాగం చాలా కీలకమైంది. గాంధీని పొట్టన పెట్టుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేతలు, సంఘ్ పరివారు అధినేతలైనటువంటి బీజేపీ ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. 11 సంవత్సరాల మోడీ పాలనలో గాంధీజీ కన్న కలలకు తూర్పు పొడిచేటటువంటి పద్ధతిలో పరిపాలనా విధానం నడుస్తా ఉంది. దేశంలో ఎన్డీఏ అంటే నాన్ డెమోక్రటిక్ అలయన్స్ అనేటువంటి పద్ధతిలో ఇవాళ పాలన కొనసాగుతా ఉంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీయేతర రాష్ట్రాల పైన అనేక రకాలైనటువంటి రాజకీయ కక్ష సాధింపు హింసకు ప్రేరేపించేటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతా ఉంది. గాంధీజీ కన్న కలలు ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ కావాలి అని ఏదైతే కాంక్షించాడో ఆ విధమైనటువంటి కలలు నెరవేర్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతా ఉన్నాయి. దేశంలో విద్యార్థులు, యువజనులు, శ్రామికులు, మహిళలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితిని మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దేశంలో ప్రజలు ప్రజా సమస్యలు రాజ్యం వెళ్తా ఉంటే వాటిని వక్రీకరించడానికి కావలసినటువంటి కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రచ్చగొట్టేటువంటి పద్ధతిలో ఇవాళ అనైక్యతకు దారితీసేటువంటి పద్ధతిలో దేశ సమైక్యత, సమగ్రత అనేటువంటి దాన్ని తూర్పుకొచ్చేటువంటి పద్ధతిలో రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేసి సనాతన ధర్మాన్ని ఈ దేశం పైన రుద్దడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో గాంధీజీ గారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే ఇవాళ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం బీజేపీ అనుసరించేటువంటి ఫ్యాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.